మొన్నటిదాకా రీమేక్స్, ఇప్పుడు సీక్వెల్స్. ఈ సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండ్ అవటం స్టార్ట్ అయితే కొన్ని నెలల్లో ట్రెండ్ అవుట్ అయిపోయి అంతా వదిలేస్తారు. కానీ ఈ మధ్య ఒక ఇండస్ట్రీలో ఒక పరిస్థితి ట్రెండ్ అవటం మొదలైతే అది వదలడానికి చాలా టైం పడుతుంది. రీమేక్ మూవీస్ ఎవరికీ తెలియనప్పుడు కొన్ని మూవీస్ ని బాగా డిసి హిట్ కొడతారు. కానీ అందరికీ ఒక మూవీ రీమేక్ చేస్తుంటే ఆ ఒరిజినల్ మూవీ ఏంటో తెలిసి ఆ మూవీని చాలా మంది చూసేసినా కూడా నాన్ స్టాప్ మన టాలీవుడ్ లో రీమేక్స్ పడుతూనే ఉండేసరికి చివరికి ఆడియన్స్ కి చిరాకెక్కి కొంచెం మంచిగా తీసిన సినిమాలు కూడా చూడటం ఆపేస్తారు. కొన్ని రాడ్ సినిమాలు కూడా దింపారనుకోండి. సో ఎలా అయితే మీ ఆడియన్స్ ని చావదొబ్బి రీమేక్స్ అనే ట్రెండ్ ని మాక్సిమం ఆపేశారు. కొంతమంది ఆపర్లేండి, వాళ్ళకి అదే ట్రెండ్. రీమేక్స్ ట్రెండ్ ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పటి నుంచి చిన్నగా సీక్వెల్ ట్రెండ్ ని ఎత్తుకోవడం మొదలు పెట్టారు. ఒక స్టోరీని 3 గంటల్లో చెప్పలేక 2 పార్ట్స్ సహాయం తీసుకొని చాలా మంచిగా 2 పార్ట్స్ లో చూపించిన కొంతమంది డైరెక్టర్స్ సక్సెస్ అవుతుండే. కొంతమంది డైరెక్టర్స్ మూవీ రిలీజ్ కాకముందే 2 పార్ట్స్ అని అనౌన్స్ చేసేసి వాళ్ళకి నిజంగానే 2 పార్ట్స్ అవసరమై అనౌన్స్ చేస్తున్నారు. అంతా చేస్తున్నారు, మనం కూడా చేసేద్దామని చేస్తున్నారు. అర్థం కావట్లేదు. స్టోరీకి కంటిన్యూగా ఇంకొక సీక్వెల్ ని ముందుగానే అనౌన్స్ చేస్తే అది వాళ్ళ స్టోరీకి అవసరం కాబట్టి పర్లేదు. అని ఒక హిట్ అయిన మూవీకి మళ్ళీ పార్ట్ 2, పార్ట్ 3 అనౌన్స్ చేసి ఫిలిం ని మూవీలోని క్యారెక్టర్ ని క్యాష్ చేసుకోవడానికి బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్ ని అనౌన్స్ చేస్తున్నారు. దీనివల్ల మన టాలీవుడ్ కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకునే ముందు తెలుగులో 25 మూవీస్ కి సీక్వెల్స్ రాబోతున్నాయి. వీడియోలోని సీక్వెల్స్ ని ఆ మూవీలోని యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్ మూవీ టీమే కన్ఫర్మ్ చేసినవి మాత్రమే చెప్తున్నా. ముందు అసలు ఫస్ట్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ రాక వస్తాయో రావో తెలియని సీక్వెల్స్ 3 ఉన్నాయి. నెంబర్ 25 ఓం భీమ్ బుష్ మూవీ ఎండ్ కార్డ్స్ లో అంతా అయిపోయాక రాహుల్ రామకృష్ణ లంబసింగి అంటూ ఎవరినో వెతుకుతూ వెళ్తాడు. ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఓం భీమ్ బుష్ 2 అని మూవీ సీక్వెల్ ని మూవీ టీమ్ అనౌన్స్ చేశారు. మూవీలో అనువనువు సాంగ్ ఇన్స్టాగ్రామ్ అంతా ఒక రేంజ్ లో ట్రెండ్ అయినా ఈ మెంత ప్రమోట్ చేసుకున్న ఈ మూవీకి సీక్వెల్ తీసేంత సక్సెస్ ఏం రాలేదు. తీస్తారో లేదో తెలియదు కానీ మూవీ టీమ్ అయితే ఓం భీమ్ బుష్ పార్ట్ 2 ని అనౌన్స్ చేశారు. నెంబర్ 24 స్కంద 2 అండ్ పెద్ద కాపు 2. ఈ 2 మూవీస్ రిజల్ట్స్ ఏంటో వీడియో చూస్తున్న అందరికీ తెలుసు. ఇందులో పెద్ద కాపుకి ఫస్టే పెద్ద కాపు పార్ట్ 1 అని రిలీజ్ చేసిన స్కందకి మాత్రం మూవీ అంతా అయిపోయాక అవసరం లేని స్కంద 2 ని అనౌన్స్ చేశారు. ఈ రకమైన రెస్పాన్స్ వచ్చిన ఈ మూవీస్ కి సీక్వెల్ గా పార్ట్ 2 వస్తాయో లేదో మూవీ ప్రొడ్యూసర్ కి తప్ప ఇంకెవరికి తెలియదు. ఒకవేళ వచ్చాయంటే ఈసారైనా మంచి స్క్రిప్ట్ తో పార్ట్ 1 కి వచ్చిన రెస్పాన్స్ ని మర్చిపోయేలా ప్రూవ్ చేసుకోవాలి. నెంబర్ 23 శతమానం భవతి పార్ట్ 2. 2017 సంక్రాంతికి ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఇంప్రెస్ చేసి 8 crores తో తీసిన మూవీ 53 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ 7 years తర్వాత 2024 సంక్రాంతికి హ్యాపీ సంక్రాంతి, వచ్చే సంక్రాంతికి కలుద్దామని శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అని మూవీకి సీక్వెల్ ని అనౌన్స్ చేశారు దిల్రాజ్ గారు. అండ్ శర్వానంద్ గారు చాలా మూవీస్ తో బిజీగా ఉన్నారు. అనౌన్స్ అయితే చేశారు, బట్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. శర్వానంద్ గారి కమిట్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూద్దాం. మరి మూవీకి కంటిన్యూగా అదే యాక్టర్స్ తో తీస్తారా లేదా ఒక ఫ్రెష్ స్టోరీతో మళ్ళీ వస్తారో చూద్దాం. నెంబర్ 22 అదుర్స్ 2. గీతాంజలి మళ్ళీ వచ్చింది రిలీజ్ సందర్భంగా. కోన వెంకట్ గారు అదుర్స్ 2 కి మంచి స్టోరీ ఉందని, అదుర్స్ మూవీలో చారి రోల్ ని ఎన్టీఆర్ గారు తప్ప ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలోనే ఎవరు చేయలేరని చెప్పారు. అండ్ అదుర్స్ 2 ని తీయడం మాత్రం పక్కా అని గట్టిగా చెప్పారు. కావాలంటే ఎన్టీఆర్ గారి ఇంటి ముందు నిరాహార దీక్ష చేసైనా సరే ఎన్టీఆర్ గారిని ఒప్పిస్తానని చెప్పారు కోన వెంకట్ గారు. నిజంగానే ఆయన దగ్గర ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ గారికి సెట్ అయ్యే కథ మాత్రం ఉండుంటే నిజంగానే ఎన్టీఆర్ గారిని ఒప్పించే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఏదో స్టోరీ తీసుకొచ్చి ఎన్టీఆర్ గారిని ఒప్పిస్తానంటే ఈ మూవీ గురించి మర్చిపోవటం. బట్ ఈ టైంలో చారీ లాంటి రోల్ ఎన్టీఆర్ గారు ప్లే చేస్తే యాక్షన్ ఎమోషనే కాదు ఎన్టీఆర్ గారి నటనలో ఇంకొక యాంగిల్ ని కూడా చూస్తారు ఇండియన్ ఆడియన్స్. నెంబర్ 21 మా ఊరి పొలిమేర పార్ట్ 3. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ పార్ట్ 1 పార్ట్ 2 ని ఎంత ఎంగేజింగ్ గా చూపించి మూవీలోని ప్రతి క్యారెక్టర్ ని ఎంత బాగా వాడుకొని పార్ట్ 1 పార్ట్ 2 అనే తేడా లేకుండా చూస్తున్నంత సేపు ఆ మూవీ వరల్డ్ లోకి తీసుకువెళ్ళిపోయి ఆడియన్స్ ని చాలా ఇంప్రెస్ చేశారు. ఇదే కంటిన్యూ చేస్తూ పొలిమేర 3 ని కూడా అనౌన్స్ చేశారు. 3 పార్ట్సే కాదు మొత్తం 6 పార్ట్స్ తో ఈ మా ఊరి పొలిమేర ని ప్లాన్ చేస్తున్నారంట. ఆ 6 ఏమో గానీ త్వరగా పొలిమేర 3 ని చూసేయాలని ఎప్పుడు కంప్లీట్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారు. నెంబర్ 20 7G రెయిన్బో కాలనీ 2. 2014 లో సెల్వరాఘవన్ గారి డైరెక్షన్ లో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి అబ్బాయి రవికృష్ణ గారు హీరోగా తమిళ తెలుగులో సైమల్టేనియస్ గా షూట్ చేసిన మూవీ 2 లాంగ్వేజెస్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏఎం రత్నం గారి ఖుషి మూవీని రీ రిలీజ్ చేస్తే ఆ రేంజ్ లో ఆడియన్స్ సపోర్ట్ చేసేసరికి 7G బృందావనం కాలనీ మూవీ కూడా రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ ని కూడా ఇంకెంత సక్సెస్ చేశారో అందరికీ తెలుసు. అయితే ఆ రీ రిలీజ్ లోనే రవికృష్ణ గారు 7G బృందావనం కాలనీ 2 ఉంటుందని స్క్రిప్ట్ వర్క్ అయిపోగానే షూట్ స్టార్ట్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. ఆ మూవీ కోసం చాలా లాంగ్ హెయిర్ పెంచి లుక్ కూడా మార్చేశారు రవికృష్ణ గారు. అండ్ పార్ట్ 2 కి ఐడియా కూడా రవికృష్ణ గారే సెల్వరాఘవన్ గారికి చెప్పారంట. ఐడియా ఆయనకి బాగా నచ్చడంతో పార్ట్ 2 చేద్దామని చెప్పారు. దీనికి కూడా యువన్ శంకర్ రాజా గారే మ్యూజిక్ ఇస్తున్నారు. మరి అనిత చనిపోయాక ఈ స్టోరీని సెల్వరాఘవన్ గారు ఎలా తీసుకువెళ్తారు, ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో చూద్దాం. నెంబర్ 19 బింబిసారా 2. డైరెక్టర్ వశిష్ఠ గారు చిరంజీవి గారితో విశ్వాంబర మూవీ స్టార్ట్ చేయక ముందు దాకా ఈ బింబిసారా పార్ట్ 2 గురించి సౌండ్ గట్టిగానే వినిపించింది. కళ్యాణ్ రామ్ గారు వశిష్ఠ గారు ఇద్దరు
కలిసిన చాలా ఇంటర్వ్యూస్ లో పార్ట్ 2 ఉంటుందని, పార్ట్ 1 కి మించి చాలా బిగ్ స్కేల్ లో బింబిసార 2 ని తీస్తామని చెప్పారు. పార్ట్ 2 లో అసలైన బింబిసారాన్ని చూపిస్తామని వశిష్ఠ గారు చెప్పారు. బట్ ఇప్పుడు చిరంజీవి గారితో హై బడ్జెట్ తో చేస్తున్న ఈ విశ్వాంబర స్టార్ట్ చేశాక ఈ సీక్వెల్ ని వశిష్ఠ గారు డైరెక్ట్ చేస్తారో లేదా అనే దానిపై చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎవరి డైరెక్షన్ లో వచ్చిన బింబిసార 2 అయితే ఉంటుంది. వశిష్ఠ గారు రాసుకున్న స్టోరీ మరి ఈసారి పార్ట్ 1 లో ఉన్న కొన్ని తప్పుల్ని సరి చేసుకొని ఇంకా బాగా తీసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తారో లేదో చూద్దాం. నెంబర్ 18 బిచ్చగాడు 3. బిచ్చగాడు పార్ట్ 1 కి మ్యూజిక్, ప్రొడ్యూసింగ్, యాక్టింగ్ చేస్తే పార్ట్ 2 కి యాక్టింగ్, స్టోరీ, డైరెక్షన్, మ్యూజిక్ తో పాటు ఎడిటింగ్ కూడా విజయ్ ఆంటనీ గారు చేశారు. పార్ట్ 1 తమిళతో పాటు తెలుగులో కూడా ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. పార్ట్ 1 కి వచ్చిన సక్సెస్ పార్ట్ 2 కి రాకపోయినా తమిళ ఆడియన్స్ కి బిచ్చగాడు 2 బానే నచ్చింది. తమిళ తెలుగులో ఉన్న హైప్ కి మూవీకి కలెక్షన్స్ కూడా బానే వచ్చాయి. అండ్ విజయ్ ఆంటనీ గారు బిచ్చగాడు 3 ని కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈసారి బిచ్చగాడు 3 ని చాలా బిగ్ స్కేల్ లో తీస్తానని, మూవీని 2026 జూన్ మే ఆ టైంలో రిలీజ్ చేస్తానని కూడా చెప్పేస్తారు. మరి ఈసారి కూడా మూవీకి అన్ని ఆయనే ఆల్రౌండర్ గా తీస్తారా? బిచ్చగాడు 3 ని ఏ కాన్సెప్ట్ తో తీస్తారో చూడాలి. నెంబర్ 17 టిల్లు 3. డీజే టిల్లు పార్ట్ 1 కి మించిన హ్యూమర్ తో టిల్లు క్యారెక్టర్ ని నెక్స్ట్ లెవెల్ లో సిద్ధు గారు డిజైన్ చేసుకుని టిల్లు స్క్వేర్ ని దింపారు. అండ్ డీజే టిల్లు పార్ట్ 1 సక్సెస్ కారణంగా ఆడియన్స్ కి మూవీ పై ఉన్న హైప్ తో సిద్ధు గారి పర్ఫార్మెన్స్ తో మూవీ 100 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బట్ స్టోరీ విషయంలో రాధికాని మించి లిల్లీ క్యారెక్టర్ ఉండకపోయేసరికి ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ గానే ఉన్నారు. థియేటర్ లో మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేయకపోయినా ఓటీటీలో రిలీజ్ చేసిన మూవీ క్లైమాక్స్ లో టిల్లు క్యూబ్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. మరి ప్రస్తుతానికి బొమ్మరిల్లు భాస్కర్ గారితో ఒక మూవీ, కోన వెంకట్ గారి సిస్టర్ నీరజ గారితో తెలుసు కదా అనే మూవీ చేస్తున్నారు సిద్ధు గారు. ఇవి కంప్లీట్ చేసుకుని మళ్ళీ డైలాగ్, స్టోరీ వర్క్ చేసి టిల్లు క్యూబ్ ని ఎప్పుడు మొదలు పెడతారో తెలియదు కానీ టిల్లు క్యూబ్ ని అయితే అనౌన్స్ చేశారు. అండ్ నిజమో కాదో తెలియదు కానీ ఈ మూవీలో డీజే టిల్లుకి సూపర్ పవర్స్ వస్తాయి. టిల్లు గారు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ మీద టిల్లు క్యూబ్ ఉంటుందని సరదాగా చెప్పారు. అది ఎంతవరకు నిజమో టిల్లు క్యూబ్ అయితే ఉంది, కొంచెం టైం పడుతుంది. నెంబర్ 16 చిత్రలహరి పార్ట్ 2. సాయిధరం తేజ్ గారి కెరియర్ లోనే ఆడియన్స్ కి ఒక మెమరబుల్ మూవీ చిత్రలహరి. ఆయన కెరియర్ లో ఫుల్ డౌన్ చూస్తున్నప్పుడు మంచి హిట్ ఇచ్చి సాయిధరం తేజ్ గారిని పుష్ చేసింది మూవీ. అయితే ఈ మూవీకి సీక్వెల్ గా ఒక మంచి పాయింట్ ని కిషోర్ తిరుమల గారు సాయిధరం తేజ్ గారికి చెప్పారంట. సాయిధరం తేజ్ గారికి నచ్చి ఓకే కూడా చేశారంట. ఎక్కడ అఫీషియల్ న్యూస్ రాకపోయినా ఈ చిత్రలహరి పార్ట్ 2 కన్ఫర్మ్ అయినట్లని గట్టిగా ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఆ మూవీతో క్రియేట్ చేసిన మ్యాజిక్ ని కిషోర్ తిరుమల గారు మళ్ళీ సాయిధరం తేజ్ గారితో చేయగలరా లేదా అనేది చూడాలి.